ఎవరికైతే హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన ఉంటుందో, అంటే మీరు మార్నింగ్ లేచి రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ కాదు, జస్ట్ ఆలోచన, కనీసం ఆలోచన, ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళ కోసం ఈ మెసేజ్. లేదు నా బాడీ నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటా అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏం లేదు. ఒకవేళ వాళ్ళకు కూడా ఏమైనా చెప్పాలంటే, మీ బాడీ వల్ల మీ వచ్చే సమస్యలకి మీరు ఒక్కరే సఫర్ అయితే దట్స్ ఫైన్. బట్ అట్లా కాకుండా దానివల్ల మీ చుట్టూ ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతున్నారంటే దట్ ఈజ్ నాట్ ఓకే. సరే, వాళ్ళ గురించి పక్కన పెడితే ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ ఫిజికల్గా యాక్టివిటీస్ ఏదైనా సరే, వాకింగ్ అయినా, రన్నింగ్ అయినా, జిమ్ అయినా చేసే కంటే ముందు, అన్నిటికంటే ముందు అసలు మీకు ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటి, ఆరోగ్యకరమైన ఫుడ్ అంటే ఏంటి, ఆరోగ్యకరమైన ఫుడ్లో ఏం ఉండాలి అనే బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటే అది మీకు ఫుడ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఏ ఫుడ్ తింటున్నాం మనం, ఆ ఫుడ్లో ఏముంది, బేసిక్ నాలెడ్జ్. అంటే ఒక ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, అసలు ఒక మనిషికి సగటున ఎన్ని క్యాలరీస్ కావాలి రోజుకి, లేదంటేనేమో ఎంత ప్రోటీన్ తినాలి, ఎంత ఫైబర్ తినాలి, లేదంటేనేమో ఎలాంటి వైటమిన్స్ మన ఫుడ్లో ఉండాలి, ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఎప్పుడన్నా రెస్టారెంట్స్ కోసం గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినప్పుడు హెల్దీ ఫుడ్స్ నియర్ మీ అని సెర్చ్ చేశారా? ఒకసారి సెర్చ్ చేసి చూడండి. హెల్దీ ఫుడ్స్ అనగానే ఎటువంటి ఆప్షన్స్ వస్తాయి. సరే, ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసని అనుకుందాం హెల్దీ ఫుడ్స్ అంటే ఏంటో. మరి ఈ విషయాన్ని మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో మీరు ఎప్పుడైనా డిస్కస్ చేశారా? ఎందుకంటే నిజానికి చాలామంది మీరు ఇలా చూసినప్పుడు బయట ఫిట్గా ఉండకపోవడానికి కారణం ఎక్సర్సైజ్ చేయకపోవడం నేను అనుకోవట్లేదు. వాళ్ళకి ఎటువంటి ఫుడ్స్ హెల్దీ ఫుడ్స్, ఎటువంటి ఫుడ్స్లో ఎటువంటి వైటమిన్స్, ఫైబర్, క్యాలరీస్, ప్రోటీన్ ఉంటాయి అనే విషయం తెలియకపోవడం. సో ఇది ఒక నాలెడ్జ్ గ్యాప్ అనేది నా ఉద్దేశం. సో మీ సైడ్ నుంచి మీకు ఒకవేళ ఆల్రెడీ దీని మీద నాలెడ్జ్ ఉంటే వేరే వాళ్ళతో షేర్ చేయండి. ఒకవేళ ఈ 2 నిమిషాల్లో అయితే మీకు నేను ఎటువంటి ఫుడ్లో ఎటువంటి వైటమిన్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పలేను, కానీ దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ బయట యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ నా సైడ్ నుంచి మీకు కావాలంటే కమెంట్స్లో చెప్పండి, ఐ విల్ ట్రై మై బెస్ట్. కొంత టైం స్పెండ్ చేసి చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఫస్ట్ మీరు యాక్షన్ ఐటెం కంటే ముందు నాలెడ్జ్ని గ్యాదర్ చేయండి. నాలెడ్జ్ ఉంటే హోటల్కి వెళ్ళినప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏ ఫుడ్ తినాలి అని. చెక్ చేసుకోండి అసలు ఒక ఎగ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎంత ప్రోటీన్ ఉంటుంది, 1 లీటర్ వాటర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, అసలు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్లలో ఫైబర్ ఉంటుంది, బేసిక్ మన తినే ఫ్రూట్స్లలో ఎటువంటి వైటమిన్స్ ఉంటాయి, మినిమం నాలెడ్జ్. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్చువల్ యాక్షన్ ఐటమ్స్. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది 30%, 70% మనం ఏం తింటాం అనేది మన ఫిట్నెస్ని, మన హెల్త్ని డిసైడ్ చేస్తుంది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకొని వేరే వాళ్ళతో డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.